హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయల పాటి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నేహితులు కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటే అందరికీ మంచి జరుగుతుంది. అదే ఈరోజు మన టాపిక్. ఒక పెద్ద అడవిలో సరస్సు ఉంది. ఆ సరస్సు లోపల తాబేలు నివసిస్తూ ఉంటుంది. పక్కనే చెట్టు పైనేమో కాకి ఉంటుంది. చెట్టు కింద కలుగులో ఎలుక ఉంటుంది. అక్కడే దగ్గరలో జింక కూడా ఉంటుంది. ఆ నలుగురు కూడా స్నేహితులు. ఎలుక, జింక, తాబేలు, కాకి నలుగురు స్నేహితులు. ఒకరోజు అడవికి ఆహారం కోసం వెళ్ళిన జింక ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. సూర్యాస్తమయమైనప్పటికీ కూడా రాకపోయేసరికి మిగిలిన ముగ్గురు కూడా ఆందోళన చెందారు. కాకి నేను వెళ్ళి చూసొస్తాను అడవిలో అని చెప్పి ఎగురుతూ అడవి మొత్తం వెతికింది. జింక ఒకచోట కనిపించింది. అది వలలో చిక్కుకుని ఉంది. దగ్గరికి వెళ్ళి ఇంకా ఏమిటి మిత్రమా ఇట్లా జరిగింది అంటే, ఇది విధి విలాసము మిత్రమా, నేను ఆహారం కోసం వెతుకుతూ చూడక ఈ వలలో చిక్కుకున్నాను, నన్ను రక్షించు అన్నది. ఓకే, నేను ఇంటికి వెళ్ళి మన ఎలుకను తీసుకొస్తాను, దాని వాడి కళ్ళతోటి ఈ వలను కొరికేస్తుంది అని చెప్పి ఇంటికి వెళ్ళి ఎలుకకు తాబేలుకు జరిగిన విషయం అంతా చెప్పి, ఎలుకను మిత్రమా నువ్వు నా వీపు మీద కూర్చో తీసుకెళ్తానని జింక ఉండే ప్లేస్కు తీసుకొచ్చి దాని వాడి పళ్ళతో వల త్రాలనంతా తెంచేశారు. అప్పుడు ఇంకా జింక వల నుండి బయటపడింది. అవి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్తే మధ్యలో దారిలోని తాబేలు కనిపిస్తుంది. నువ్వెందుకు వచ్చావు తాబేలు అని అడిగితే, నేను జింకకి ఏమైందో అన్న టెన్షన్ తోటి నేను కూడా బయలుదేరాను అంది. జింక అంటది, మీలాంటి స్నేహితులు దొరకటం నా అదృష్టం అంటది. ఇంకా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక వేటగాడు వస్తాడు. ఆ వేటగాడిని చూసి కాకి ముందే మిగిలిన మిత్రులకు కూడా హెచ్చరించి చెట్టుపైకి ఎగిరిపోతుంది. జింక కూడా పారిపోతుంది. ఎలుక కూడా కలుగులోకి వెళ్ళిపోతుంది. తాబేలు ఎటు వెళ్ళలేక తాబేలు దొరికిపోతుంది. తాబేలును మూట కట్టుకుని బాణానికి తగిలించి, జింక పోతే పోయిందిలే, తాబేలైనా దొరికింది, కనీసం ఏది లేకపోయినా తాబేలన్నా దొరికింది ఈ పూట కనుకొని బయలుదేరాడు. వేటగాడు తాబేలును పట్టుకొని పోవటం కాకి చూసింది. కొంతసేపటి తర్వాత ఎలుక, జింక అక్కడికి వచ్చాయి. అవి ఎలాగైనా సరే తాబేలును కాపాడాలి అని నిర్ణయించుకున్నాయి. ఎలుకకు ఒక ఉపాయం తట్టింది. ఆ ఎలుక సలహా ప్రకారం జింక అడ్డదోవ గుండా ప్రయాణించి చెరువుకు దగ్గరగా వేటగాడు వెళ్ళే మార్గంలో అడ్డంగా పడుకొని ఉన్నది. అది చచ్చిన దానివల్లే నటించింది. దానిపైన కాకి కూర్చుని జింక కన్నులు ముక్కుతో పొడుస్తున్నట్లుగా నటించసాగింది. దారి వెంబడి వస్తున్న వేటగాడికి జింక కనిపించింది. జింక చచ్చిపోయిందని భావించాడు. ఒక జింక పోతేనే ఈ జింక దొరికిందిలే అనుకుని వేటగాడు తాబేలు ఉన్న సంచి కింద పెట్టి జింక కోసం వెళ్ళాడు. అంతలో ఎలుక వచ్చి తాబేలు ఉన్న సంచికి కట్టిన తాటిని కొరికేసింది. సంచిలో నుండి తాబేలు బయటకు వచ్చి గబగబా పక్కనే ఉండే చెరువులోకి జారిపోయింది. వేటగాడు జింకను సమీపించగానే కాకి అరుస్తూ పైకెగిరింది. జింక కూడా లేచి పరిగెత్తింది. అరే, జింక చచ్చిపడినట్లు నటించి నన్ను మోసం చేసిందే అని వేటగాడు ఉన్నాడు. అతను వెనుదిరిగి తన సంచి వద్దకు బయలుదేరాడు. అతనికి చెరువు దగ్గరకు వెళ్తున్న తాబేలు కనిపించింది. అతడు దాని వద్దకు వెళ్ళి చూసేసరికి అది చెరువులోకి నీటిలో మునిగిపోయింది. తాబేలు నీటిలో వేగంగా ప్రయాణించి చాలా దూరం వెళ్ళింది. వేటగాడికి తాబేలు కూడా చిక్కలేదు. ఒకదాని కోసం వెళ్ళి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నానే అని బాధపడుతూ వేటగాడు ఇంటికి వెళ్ళాడు. కాకి, ఎలుక, జింక, తాబేలు తమ నివాసాలకు చేరుకున్నాయి. అవి కలిసిమెలిసి ఆనందంగా జీవించాయి. రియల్గా కూడా అంతేనండి. కష్టం వచ్చినప్పుడే స్నేహితులు ఒకరికొకరు తోడుగా ఉండాలి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ సమస్య నుండి బయటపడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.